గిరిజనులకు లంబాడాలకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం అండగా ఉంటుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు స్పష్టం చేశారు. మెదక్ పట్టణంలో నిర్వహించిన సంశ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే రోహిత్రావు పాల్గొని సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన తాండాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మెదక్ నియోజకవర్గంలోని వివిధ తాండాల్లో రోడ్ల మరమ్మతులు మరియు ఇతర అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వేడుకల్లో భాగంగా లంబాడా సాంప్రదాయ వేషధారణలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. గిరిజన లంబాడా బిడ్డల సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, గిరిజన సంక్షేమాధికారి నీలిమతో పాటు కల్కి మహారాజ్, భిక్షు మహారాజ్ మరియు పలువురు కౌన్సిలర్లు, లంబాడా సంఘం నేతలు పాల్గొన్నారు. సేవాలాల్ 287వ జయంతి ఉత్సవాలకు వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి నా మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి పిల్లలకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు. మరి మీకు తెలుసు, ఎప్పుడు కూడా బంజారాలకు, గిరిజనులకు అండగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. మనకి రిజర్వేషన్లు కూడా ఇంతకు ముందు మరి మన ఇందిరాగాంధీ గారే కల్పించి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాకుండా మరి నేను గెలిచిన వెంటనే మా బంజారా ఒక మద్దతుతో నేను గెలిచిన వెంటనే మరి 15 కోట్ల రూపాయలు ఫండ్ వస్తే దాంట్లో 8 కోట్ల రూపాయలు మన తాండాలకు రోడ్ల కోసమే పెట్టడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో ప్రతి తాండా కూడా అభివృద్ధి చెందే విధంగా, ప్రతి పూర్తి బంజారా సమాజం కూడా అభివృద్ధి చెందే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీతో పాటు గారికి ప్రత్యేక ధన్యవాదములు. వేదిక పైన ఆశీనులై కాశీ నుండి విచ్చేసిన బాబా గారికి ధన్యవాదములు. వేదిక పైన అలంకరించిన మెదక్ పట్టణ మహోన్నత వ్యక్తులకి, కార్యక్రమంలో విచ్చేసినటువంటి యువకులకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ